గాంధారి రాక్స్ ధృతరాష్ట్ర షాక్స్ అన్నట్టు గాంధారి గర్భంలో నుండి వచ్చిన మాంసపు ముద్దను చూసి ధృతరాష్ట్రుడు షాక్ అయిపోతాడు. మీరే ఆలోచించండి, ఏ అమ్మాయి అయినా 100 పిల్లలకి జన్మనివ్వగలదా? అందుకే ఆ పరమశివుడు ఇలా చేస్తాడు. సో మళ్ళీ వేదవ్యాసుని పిలిపిస్తారు గాంధారి ఇచ్చిన దానికి ప్రాణం పోయడానికి. అతను దానిని 101 బీజాలుగా సెపరేట్ చేసి ఇలా కుండల్లో పెట్టి తన విద్య వాడతారు. 100 కదా అని మీరు అనుకోవచ్చు, కానీ గాంధారి ఒక కూతుర్ని కూడా కోరుకుంటుంది. సో 101. సో ఇలా చేసిన 1 ఇయర్ తర్వాత దుర్యోధనుడు పుడతాడు. ఆ టైంలో మొత్తం చీకటైపోయి విపరీతంగా గాలి వేసి అల్లకల్లోలమవుతుంది. దీనికి రీజన్ ఫస్ట్ బిడ్డ కలి ప్రభావంతో పుట్టడమే అని, అలానే ఈ దేశం మంచి కోసం అతనిని బలి ఇవ్వాలని మహర్షులు చెప్తారు. ఏమైనా సరే కన్నబిడ్డని ఎవరు చంపుకోలేరు కదా. సో ధృతరాష్ట్రుడు కూడా ఒప్పుకోడు. మీరు యుయుత్సు అని పేరు ఎప్పుడైనా విన్నారా? యాక్చువల్లీ గాంధారి పిల్లల్ని ఇవ్వట్లే అని కోపంతో ధృతరాష్ట్రుడు గాంధారి యొక్క సేవకురాల్ని తల్లిని చేస్తాడు. ఆమె కూడా దుర్యోధనుడు పుట్టినరోజే బిడ్డనిస్తుంది. తనే యుయుత్సు. ఇతను కురుక్షేత్రంలో వాళ్ళ బ్రదర్స్ వైపు కాకుండా పాండవుల వైపు యుద్ధం చేస్తాడు. కేవలం తను ధర్మం వైపు మాత్రమే ఉంటా అని. వీళ్ళ తర్వాత ఒక 1 మంత్లో మొత్తం కౌరవులు పుట్టేస్తారు. ఇక మిగిలిన పాండవులు ఎలా పుట్టారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.